హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఈరోజు వీడియోలో ప్రతి పండగకి అలాగే ప్రసాదాల కోసం తయారు చేసుకునే పులిహోర పులుసును చూపించబోతున్నాను. అలాగే పులిహోర పులుసు రుచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పులిహోర పులుసును ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. ఈ పులిహోర పులుసు పక్కా కొలతలతో చేయడం రాని వాళ్ళైనా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. నేను చూపించే పులిహోర పులుసు 15 నుండి 20 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ముందుగా 300 గ్రామ్స్ చింతపండునైతే తీసుకోవాలండి. చింతపండును 2 సార్లు నీట్గా కడిగి అది మునిగేలా వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు శనగపప్పును కడిగి అది కూడా వాటర్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి. చింతపండును ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నారంటే దాని గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. టైం లేదు అనుకుంటే ఒక 5 మినిట్స్ వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. చింతపండును వాటర్ వేసి నానబెట్టే ముందు ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి. చింతపండు మునిగేలా వేస్తే సరిపోతుంది. ఎందుకంటే చింతపండు గుజ్జు చిక్కగా ఉండాలి. చింతపండు గుజ్జు బయటకు వచ్చేలా చింతపండును ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో జల్లి గిన్నె వేసి అందులో చింతపండుని జల్లించాలి. గుజ్జు చిక్కగా ఉండాలండి, ఎక్కువ వాటర్ వేయకూడదు. చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇలా చింతపండును బాగా కలుపుతూ గుజ్జంతా కిందకి వెళ్ళేలా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా జల్లి గిన్నెలో వేసుకొని గుజ్జంతా బయటకు వచ్చే వరకు జల్లించుకోవాలి. ఇలా జల్లి గిన్నెలో వేసి జల్లించుకోవడం వల్ల గుజ్జు మాత్రమే బయటకు వస్తుంది, నారలు అలాగే ఉండిపోతాయి గిన్నెలో. మళ్ళీ చింతపండు గుజ్జుని పక్కకు గిన్నెలో తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గుజ్జు చిక్కగా వచ్చేలా ఇలా కలుపుతూ వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా గుజ్జంతా బయటకు వచ్చేలా చింతపండు మాత్రమే మిగిలేలా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ చింతపండు గుజ్జులో 8 లేదా 10 పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలండి. అలాగే 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 గరిటెల ఆయిల్ అయితే వేయాలండి. ఇక్కడ నేను పావుతో వేస్తున్నాను, 2 పావులు వేసాను. దీన్నంతా ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు చింతపండుని బాగా ఉడికించాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు బయటకి పడుతుంది, అందుకోసమే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జంతా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా శనగపప్పుని, అది కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జంతా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ చింతపండు గుజ్జు ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా చేసి పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు అయితే ఉడుకుతుందండి. చూసారా ఎలా బయటకు చిల్లుతుందో చింతపండు గుజ్జంతా, అందుకోసమే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఇంకాస్త చిక్కబడాలండి. ఇలా చింతపండు గుజ్జును ఒక 10 లేదా 15 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా చింతపండు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పులిహోర పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర, ధనియాలు, నువ్వుల పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు పులుసు కరెక్ట్గా ఉడికిందండి, చిక్కగా అయింది చూడండి. ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. పులిహోర పులుసులో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, పులుసు పాడవకుండా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 3/4 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఎక్కువగా కావాలనుకునేవారు 1 కప్పునైనా వేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 15 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక పిడికెడు కరివేపాకు వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి.
ఇలా కరివేపాకు వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ పసుపు తక్కువైందని నేను కొద్దిగా వేసుకుంటున్నానండి. వీటినంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జును ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలండి. మళ్ళీ ఇంగువ ఎక్కువ కావాలనుకునేవారు 1/2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంతమంది పోపు ముందుగానే పెట్టుకొని అందులో చింతపండు గుజ్జు వేసుకొని ఉడికించుకుంటారు. అలా వేసుకోవడం వల్ల జీలకర్ర, ఆవాలు అలాగే పల్లీలు మెత్తబడతాయండి. అందుకోసమే చింతపండు గుజ్జును ముందుగా ఉడికించుకొని మనము తినే ముందైనా పోపు పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి ఇంగ్రీడియంట్స్. ఈ పులిహోర పులుసుకి ఉప్పు ఎక్కువగానే పడుతుందండి. తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్తో పులిహోర అయితే కలుపుతున్నానండి. 1 కేజీ రైస్కి నేను చేసిన పులిహోర పులుసు కరెక్ట్గా సరిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.